సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ముందుగా మీ అందరికీ అమ్మ మరియ తల్లి దివ్య మాతృత్వ పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2024 వన్స్ అగైన్. దేవుని యందు ప్రియులారా, ఒకసారి మరియ తల్లి దివ్య మాతృత్వము గురించి పరిచయ మాటల్లో టూకీగా ధ్యానించేశాం. గడిచిన సంవత్సరాలలో అనేక విషయాలు ఈ యొక్క మరియ తల్లి దివ్య మాతృత్వం గురించి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక రియల్ ఇన్సిడెంట్, నిజంగా ఒక పునీతుని జీవితంలో జరిగిన సంఘటన ద్వారా ఈ యొక్క వాక్య పరిచర్యను ప్రారంభిస్తూ ఉన్నాను. అది 1929వ సంవత్సరం. ఇంకా 17 రోజులుంటే చాలు ఆ కుర్రవాడి 9వ పుట్టినరోజు పండగ వస్తుంది. ఆ కుర్రవాడే కరోల్ వాత్సాయిలా, మరొక పేరు పోప్ జాన్ పాల్ II, రెండవ పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు. ఆయన పేరు పాపు గారు కాకమునుపు కరోల్ వాత్సాయిలా. ఈయనకు 9 సంవత్సరాలు 8 సంవత్సరాల 17 రోజులు తక్కువ 9 సంవత్సరాల ప్రాయంలో 1929వ సంవత్సరంలో ఒకరోజు స్కూల్ నుంచి ఈ పిల్లవాడు ఇంటికి వచ్చాడు. జనరల్గా ప్రతిరోజు ఎప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినా వాళ్ళ నాన్నగారు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం తరచూ చూస్తుంటాడు. కానీ ఈ రోజున లేదా ఆ రోజున వాళ్ళ నాన్నగారు మోకాళ్ళు వేసి ప్రార్థిస్తున్నారు. కానీ ఏదో కొత్తదనం ఉంది, ఏదో ఒక బాధ ఉంది. ఏంటి అని చూస్తే ఆ మోకాళ్ళన్నీ కూడా నీరుతో నిండిపోయి ఉన్నదంట. ఏ పూల్ ఆఫ్ టీయర్స్. మొత్తం కన్నీటి దారులతో నిండిపోయి ఆయన మోకాళ్ళు వేసి ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడట. సో కుర్రవాడు వెళ్ళి అడిగాడు, నాన్నగారు ఏమైంది, ఎందుకు ఇలా కన్నీరు మున్నీరై ప్రార్థిస్తున్నారు, ఏడుస్తున్నారు అంటే ఆ యొక్క తండ్రి చెప్తున్నాడు, కుమారా, ఇక నీకు తల్లి లేదు, మీ అమ్మ మరణించింది, లోపల గదిలో ఉంది, మీ అమ్మ మరణించింది అని చెప్పారట. 9 సంవత్సరాల ప్రాయంలో కన్న తల్లిని కోల్పోయిన బిడ్డడు ఏం చేయాలో తెలియలేదు, ఎటు వెళ్ళాలో తెలియలేదు. ఏదో ఒక ప్రేరణ వలన ఆ ఇంటి నుండి బయటకు పరుగులు తీశాడంట. పరిగెడుతూ ప్రక్కనే ఉన్న దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయంలోనికి వెళ్ళి అటు ఇటు చూసేసరికి అక్కడ మరియ తల్లి స్వరూపం ఉంది. ఆ మరియ తల్లి స్వరూపం దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడు ఇలా ప్రార్థన చేశాడంట, అమ్మా, దేవాది దేవుడు నా తల్లిని తన చెంతకు పిలుచుకున్నాడు. ఎందుకు అప్పుడే పిలుచుకున్నాడో నాకు తెలియదు. ఒకటి నిజం, నాకు ఇప్పుడు తల్లి లేదు కనుక ఇక నుండి ఈ క్షణము నుండి నువ్వే నాకు తల్లిగా ఉండాలి, నువ్వే నాకు తల్లిగా ఉండాలి అంటూ తనను తాను మరియ తల్లి దివ్య మాతృత్వమునకు, ఆ యేసయ్యకు మాత్రమే కాదు నువ్వు తల్లివి, నాకు కూడా నువ్వే తల్లివి అంటూ తనను తాను సమర్పించుకున్నాడంటే దేవుని యందు ప్రియులారా. ఆ 9 సంవత్సరాల ప్రాయము నుండే ఆ తల్లి తన మాతృప్రేమను ఆ బిడ్డ పైన చూపించారు అనేక విధాలుగా. దేవుని యందు ప్రియులారా, ఆ బిడ్డడు చదువుకున్నాడు, ఒక యుద్ధంలోనికి సైనికుడిగా పనివాడిగా పిలువబడ్డాడు. అవన్నీ దాటుకొని గురుతర చదువులకు వెళ్ళాడు, గురువయ్యారు, బిషప్ అయ్యారు. తర్వాత రోజుల్లో గొప్ప పాపుగారిగా, ఇప్పుడు ఆయన పునీతుడుగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. దీనంతటికీ కారణం, వాట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్? నథింగ్ బట్ ద మదర్హుడ్ ఆఫ్ మదర్ మేరీ. అమ్మ మరియ తల్లిని తన తల్లిగా స్వీకరించాడు కనుక
ఆ తల్లి ఆ బిడ్డను యేసయ్యను ఏ విధముగా కలవరి కొండ వరకు నడిపించిందో, రక్షణ కార్యము పరిపూర్తి చేసే వరకు కూడా తోడుండి నడిపించిందో, అలాగే ఈ తల్లి కూడా మనందరికీ తోడుగా నుండి నడిపిస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఆయన పాపుగారు అయినప్పుడు ఒక నినాదం, ఒక మోటో తీసుకోవాలి. సింపుల్ వర్డ్స్లో ఆయన తీసుకున్నటువంటి ఆ మోటో ఆఫ్ లైఫ్ ఏంటో తెలుసా? తోతూస్ తూస్ అని అర్థం. లాటిన్ భాషలో తోతూస్ తూస్ అనగా ఐ ఆమ్ ఆల్ యువర్స్ ఓ మేరీ అండ్ ఆల్ ఐ హ్యావ్ ఈజ్ యువర్స్. నేను నీకు చెందిన వాడిని అమ్మా మరియ తల్లి, నాకున్నదంతా నువ్వే. నేను నీకు చెందిన వాడిని, నాకున్నదంతా నువ్వే, నాకున్నదంతా నీకే సొంతం. ఐ టేక్ యూ కంప్లీట్లీ ఇంటూ మై హోమ్. నిన్ను నా జీవితంలోనికి పూర్తిగా స్వీకరిస్తున్నాను, యోహాను స్వీకరించినట్లుగా. గివ్ మీ యువర్ హార్ట్ ఓ మేరీ సో దట్ ఐ మే లవ్ గాడ్ విత్ ఇట్. నీ హృదయం నాకివ్వమ్మా. ఎందుకు? నువ్వు ఎలాగైతే దేవుణ్ణి ప్రేమించావో నేను కూడా అలాగే దేవుణ్ణి ప్రేమిస్తాను. ఆయన చేసిన ప్రార్థన. దేవుని యందు ప్రియులారా, తోతూస్ తూస్, ఐ ఆమ్ ఆల్ యువర్స్ ఓ మేరీ, ఆల్ ఐ హ్యావ్ ఈజ్ యువర్స్. ఈ మాటలు చెప్పేటప్పుడు జస్ట్ వినడం కాదు, మనసులో మీరు కూడా నెమరు వేసుకోవాలి, గుర్తుంటుంది. నువ్వే మరీ తల్లికి చెప్పినట్లుగా ఐ ఆమ్ ఆల్ యువర్స్ ఓ మేరీ అండ్ ఆల్ ఐ హ్యావ్ ఈజ్ యువర్స్. ఐ టేక్ యూ కంప్లీట్లీ ఇన్ టు మై హోమ్. గివ్ మీ యువర్ హార్ట్ సో దాట్ ఐ మే లవ్ గాడ్ విత్ ఇట్. నీవు ప్రేమించినట్లుగా నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, నీ హృదయాన్ని నాకివ్వి. నా ఇంటిలోనికి నిన్ను పూర్తిగా స్వీకరిస్తున్నాను, ఎందుకంటే నేను నీకు చెందినవాడిని, నాకున్నదంతయు నీకే చెందుతుంది అమ్మా మరియ తల్లి అంటూ ఆయన ప్రార్థించాడు. ఆయన ప్రార్థించినట్లుగానే అమ్మ మరియ తల్లి అడుగడుగున పునీత రెండవ జాన్ పాల్ పాపగా నడిపించింది. మనకు తెలుసు, ఒక కుర్రవాడు ఆ పాపు గారిని తుపాకీతో కాల్చారు. తుపాకీ కాల్చినప్పుడు అక్కడికక్కడ ఆయన కూలబడినప్పుడు అందరూ ఫోటోలు తీస్తుంటే ఒక ఫోటోలో మరియ తల్లి ఆయనను పట్టుకొని తన ఒడిలో పెట్టుకున్నట్లుగా ఆ ఫోటోలో అద్భుత రీతిలో పడడం ప్రపంచమే సాక్ష్యమిస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క నూతన సంవత్సర ప్రారంభంలో అమ్మ మరియ తల్లి దివ్య మాతృత్వ పండుగను కొనియాడుతుండగా మనందరం ఆ తల్లి చేతులలో ఇమిడిపోవాలి. ఆ తల్లి దేవత కాదు, కానీ ఆ తల్లి దేవుని మాత, దేవునికి తల్లి, యేసయ్యకు తల్లి. దేవుని యందు ప్రియులారా, ఆ యేసయ్యను ఏ విధముగా అనుక్షణము నడిపించిందో, చిట్ట చివరి రక్షణ గడికి నడిపించిందో, నిన్ను నన్ను ఆ తల్లి నడిపిస్తుంది. ఈ సంవత్సరమంతా, మన జీవితకాలమంతా మోక్ష భాగ్యం చేరేంత వరకు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక దివ్య మాతృత్వ పండుగ గురించి కొన్ని విషయాలు చెప్పి ఇక్కడ నుంచి నూతన సంవత్సరం గురించి కూడా కొన్ని విషయాలు ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియులారా, నూతన సంవత్సరం అంటే మనం ఏం చేస్తాం? అందరూ ఏం చేస్తుంటారు? ఎక్కువగా ఒక ముఖ్యమైన పని చేస్తారు. ఏంటి? షాపింగ్. ఓకే, అన్నీ అయిపోయి ఉంటాయిలే. ఇంకా కేకు అంటే మీకు సంబంధం లేదేమో నేను చెప్పేది. దేవుని యందు ప్రియులారా, నూతన సంవత్సరం అంటే రిజల్యూషన్స్, తీర్మానాలు చేస్తారు. తెలుసా? ఇక నుంచి తెల్లవారు లేచిపోతాను, ఇక నుంచి ఎక్సర్సైజ్ చేసేస్తాను, ఇక నుంచి మందు తాగడం మానేస్తాను, ఇక నుండి సిగరెట్లు కాల్చడం మానేస్తాను. ఇలా ఎన్నెన్నో నిర్ణయాలు ప్రపంచమంతటా చాలామంది, 100కి 60% మంది నిర్ణయాలు తీసుకుంటారు.
తీర్మానాలు తీసుకుంటారు, రెజల్యూషన్స్ తీసుకుంటారు. వాగ్దానం, నేను ఈ పని చేస్తాను అని ఒట్టు పెట్టుకుంటారు. ఆ ఒట్టు గట్టి మీద మరుసటి రోజే పెట్టేస్తారు, అది వేరే విషయం. దేవుని యందు ప్రియులారా, మరి నూతన సంవత్సరంలో 12 నెలలకు గాను మనము కూడా ఒక 12 రెజల్యూషన్స్, 12 తీర్మానాలు, 12 దేవునికి ప్రమాణాలు చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? అమ్మో వద్దండి బాబు, మా వల్ల కాదంటారా? చేసినా చేయకపోయినా ప్రయత్నించడంలో తప్పులేదుగా, ఆలోచించడంలో తప్పులేదుగా. నేను ఎప్పుడు కూడా ఒకటి అంటుంటాను, ఒక వ్యక్తి ఇల్లు కట్టాలి లేదా ఇల్లు కొనాలి అనే ఆలోచన లేనంత వరకు వాడు ఎప్పటికీ ఇల్లు కట్టలేడు, కొనలేడు. ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆలోచన. ద థాట్ ఈజ్ ద బేసిక్ స్టెప్ ఫర్ ఎనీ యాక్షన్, ఎనీథింగ్. ఈ థాట్ లేకపోతే, ఈ ఆలోచన లేకపోతే we can never attain the goal. చాలామంది ఏం కారు కొనుక్కోవచ్చు కదా అంటే అసలు ఆలోచనే లేదండి. ఆలోచన లేనప్పుడు జరగదు అది. ఏమయ్యా ఇంకా పెళ్లి చేసుకోలేదంటే దాని గురించి ఆలోచించలేదండి. నువ్వు ఆలోచించకపోతే ఇంకంతే. ఆలోచించు, ఇట్స్ టైం. ఆలోచన ముఖ్యం. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున ఒకేసారి మనందరం పవిత్రం అయిపోలేం, ఒకేసారి పరిశుద్ధులం అయిపోలేం. కానీ ఆలోచిద్దాం, పవిత్ర జీవితంలో నేనేమైనా నిర్ణయాలు తీసుకోవాలా? మీ భౌతిక ప్రపంచ లౌకిక జీవితంలో మీరు ఏ నిర్ణయాలు నేను చెప్పను. మీరు ఎన్ని గంటలు లేగాలో మీ ఇష్టం, ఏం తినాలో ఏం తినకూడదో మీ ఇష్టం, షుగర్ తింటారో ఉప్పు తింటారో కారం తింటారో మీ ఇష్టం, చికెన్ మానేస్తారా గుడ్డు మానేస్తారా మీ ఇష్టం, నాకు అనవసరం. కానీ ఒక జ్ఞాన తండ్రిగా, ఒక విచారణ గురువుగా, ఒక ఆత్మీయ తండ్రిగా మీ ఆత్మలను దేవుని వైపు నడిపించే నాయకుడిగా, బాధ్యత కలిగిన వాడిగా నేను మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. వీటిలో ఏమైనా పాటించగలరా? సిద్ధపడుతున్నప్పుడు నేను ఫాదర్ గారు చెప్పాను, ఒక 300 మంది 400 మంది వచ్చారు అనుకుందాం, 200 మంది విన్నారు అనుకుందాం, ఒక 50 మంది పాటించడానికి ప్రయత్నించారు అనుకుందాం. కనీసం 10 మంది చివరి వరకు పాటించినా చాలు, 10 మంది ఒక్కడ పాటించినా చాలు. ఓకే, మీరందరూ వింటున్నారు, ఇంకెవరు నిద్రపోతున్నారో నాకు తెలియదు మరి. ఓకే, నిద్రపోతున్నారేమో నాకు తెలియదు. సో మీరందరూ వింటున్నారు, చాలా సంతోషం. మీలో ఎంతమంది గుర్తుంచుకుంటారు? మీలో ఎంతమంది సరే ఫాదర్ గారు చెప్పినవి బాగానే ఉన్నాయి, పాటించడానికి ప్రయత్నిద్దాం అని ఎంతమంది అనుకుంటారు? పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఎంతమంది కనీసం ఒక నెల రోజులు 2 నెలలన్నా వెళ్తారు? ఒక్కడైనా చివరి వరకు రాకపోతాడా? దేవుని యందు ప్రియులారా, ఈ ఉద్దేశంతో కొన్ని ఆత్మీయ జీవితంలో మనము తీసుకోవలసిన కొన్ని నిర్ణయాలను మీ ముందు ఉంచుతున్నాను. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పెన్ను పేపర్ ఉంటే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. సెల్ ఫోన్ ఉంటే అందులో నోట్ అని ఉంటుంది, కలర్ నోట్ అని. ఓకే, అందులో కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని యందు ప్రియులారా, నెంబర్ 1 మొదటి నెల జనవరి నెల అనుకుందాం. నెలకు ఒకటి చెప్పిన 12 నెలలకి 12 చిన్న చిన్నవే. ఒకటవది దేవుని యందు ప్రియులారా, టేక్ యువర్ స్పిరిచువల్ లైఫ్ సీరియస్లీ. మీ ఆత్మీయ జీవితాలను సీరియస్గా తీసుకోండి. మీ ఆత్మీయ జీవితాలను, మీ ప్రార్థనా జీవితాన్ని, మీ విశ్వాస జీవితాన్ని, దేవునితో మీ ప్రయాణాన్ని డోంట్ టేక్ ఇట్ లైట్. చాలామంది లైట్ తీసుకో, గుడికి లేటుగా వెళ్ళినా లైట్ తీసుకో, ప్రార్థన చేయకపోయినా లైట్ తీసుకో, ప్రసంగంలో నిద్రపోయినా లైట్ తీసుకో, ఇలాగంటున్నారు కదా. నో, ఈ 2024వ నూతన సంవత్సరంలో మనము చేస్తున్న మొట్టమొదటి తీర్మానం, ద ఫస్ట్ రెజల్యూషన్ ఏమిటండి అంటే, లెట్ us టేక్ అవర్ స్పిరిచువల్ లైఫ్ సీరియస్లీ. మన ఆత్మీయ జీవితాలను సీరియస్గా తీసుకుందాం. ఇందులో ఒక 5 పాయింట్లు. నెంబర్ 1, ఏ కన్ఫెషన్, పాప సంకీర్తనం. సంవత్సరానికి ఒకసారి, లేదా క్రిస్మస్కి ఈస్టర్కి కాదు,
నెలకి ఒక్కసారైనా మంచి పాప సంకీర్తనం చేసే ప్రయత్నం చేద్దాం. అయితే 1వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపు, లేదా 25వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు. ఫాదర్ గారండి మీరుంటారా? ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు నేను అందుబాటులో ఉంటాను. ఒక ఫోన్ చేసి ఒక మెసేజ్ పెట్టి నాకు పాప సంకీర్తనం కావాలి అంటే నేను మీకు టైం ఇస్తాను, అక్కడ కూర్చుంటా. మామూలుగా నేను అక్కడ కూర్చోను, ఎందుకంటే పాప సంకీర్తనం చేయాలని ఉద్దేశం లేదు. ఎవడో చేస్తున్నాడు, ఇంకొకడు వచ్చి కూర్చుంటాడు అక్కడ. ఏం చెప్తున్నాడో కూడా అతనికి తెలియదు. కనుక అది అపవిత్రం చేస్తున్నారు, అమంగళం చేస్తున్నారు, కనుక సరిగ్గా వినియోగించడం లేదు. కనుక నేను మీకు చెప్తున్నాను, మీరు పాప సంకీర్తనం చేయాలంటే, మీరు చావైన పాపం కట్టుకున్నారనుకుంటే వెంటనే ఒక ఫోన్ చేస్తే నేను అందుబాటులో ఉంటాను. నెలకి ఒక్కసారైనా పాప సంకీర్తనం మొట్టమొదటిది. ఓకే. రెండవది దేవుని యందు ప్రియులారా, సండే మాస్, ఆదివారం దివ్య పూజాబలి. ఆదివారం దివ్య పూజాబలి ఏమంటారంటే, ఆకాశము విరిగి నెత్తి మీద పడిన, భూమే బ్రద్దలైనా, ఆరే నూరైనా నూరు ఆరైపోయినా, సూర్యుడు పడమర ఉదయించిన, మనం మాత్రం ఆదివారం దివ్య పూజాబలి మానకూడదు. ఇది మీరు ఒక నిర్ణయం తీసుకోండి. 2024లో 52 ఆదివారాలు ఉంటాయి, అంతే. 52 ఆదివారాలు, 365 రోజుల్లో జస్ట్ 52 ఆదివారాలు. చీటికి మాటికి ఆదివారం దివ్య పూజాబలి మానకండి. ఉదయం పూజ మిస్ అయితే సాయంత్రం పూజ అందుబాటులో ఉంది. ఏదో ఒక దివ్య పూజాబలిలో పాలు పంచుకొని దేవుణ్ణి ప్రేమించే, దేవుణ్ణి గౌరవించే గొప్ప మార్గం ఆదివారం పూజలో పాలు పంచుకోవడం. మనలో చాలామంది ఈ ఆదివారం దివ్య పూజాబలిని వెంట్రుక వాసితో చూస్తున్నారు. దట్ మీన్స్ యు ఆర్ ఇన్సల్టింగ్ గాడ్. నువ్వు దేవుణ్ణి అవమానిస్తున్నావు, దేవుని తృణీకరిస్తున్నావు అనకూడదు, కానీ ఎడంకాలతో తన్నేస్తున్నట్టే దేవుని ఆజ్ఞలు. ఫాదర్ గారండి నేను ప్రతి ఆదివారం వస్తానండి, అయితే నీకు వేరొకటి వీక్ డే మాసెస్లో పాలు పంచుకోవడానికి ప్రభునికి వాగ్దానం చేయి. ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం కనీసం క్రమం తప్పకుండా. లేదు నేను మంగళవారం, శుక్రవారం, ఆదివారం కూడా వస్తున్నానండి, అయితే నీకు మరొకటి ఏంటో తెలుసా? పూజకు వచ్చేటప్పుడు 15 నిమిషాల ముందు, 15 నిమిషాలు తర్వాత, నిజానికి గంట తర్వాత ఇక్కడే ఉండాలంట. పూజ అయిన తర్వాత ఒక అరగంట ఇక్కడే ఉండాలంట. మనం పూజ మధ్యలోనే టైం చూసుకుని ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తున్నాం మనం. ఓకే. దేవుని యందు ప్రియులారా, 15 నిమిషాల ముందు పూజ అయిన తర్వాత 15 నిమిషాలు, ఎందుకంటే యేసు ప్రభు మీ హృదయంలో ఉంటారు. నువ్వేం అడిగినా ఆయన ఇస్తానంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? బయటికి వెళ్ళిపోయి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఆయన పట్టించుకోవట్లేదు. కనుక పూజకు 15 నిమిషాల ముందు, పూజకు 15 నిమిషాల తర్వాత నువ్వు ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, పర్సనల్ ఎన్కౌంటర్ విత్ క్రైస్ట్, ఇందులో పాలు పంచుకోవడానికి ప్రయత్నించి. ఇదంతా సండే మాస్ గురించి. రెండవది. మూడవది, 1వ దాంట్లోనే మూడవది, ఫెయిత్ఫుల్ టు ద హోలీ రోజరీ. జపమాలను జపించడానికి ఎప్పుడు కూడా మిస్ కాకండి. కుటుంబ సమేతంగా. ఒకవేళ కుటుంబంతో అవ్వట్లేదా, డ్యూటీ నుంచి బస్సులో వస్తున్నావా, బస్సులో చెప్పేసుకో. కాలేజీ నుంచి ఇంటికి వస్తున్నావా, బస్సులో చెప్పేసుకో. ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతున్నారు, ఏదో ఒక కుర్చీ, ఏదో ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఆ నీ బ్యాగ్లో జపమాల పెట్టుకొని చెప్పేసుకో. అలాగన్నా చెప్పండి, కానీ నెవర్ మిస్ హోలీ రోజరీ ఇన్ దిస్ ఇయర్. ఇది మనం తీసుకోవాల్సిన రెజల్యూషన్, తీర్మానం దేవుని యందు ప్రియులారా. 4వది, డివైన్ మర్సీ చాప్లెట్, దివ్య కారుణ్య జపమాల. 5 నిమిషాలు పడుతుంది అంతే. నేను లెక్కేశాను. దివ్య కారుణ్య జపమాల జపించడానికి ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు. ఒక సీరియల్ వస్తుంది, సీరియల్కి ఎన్ని ఉంటాయి, ఎన్నిసార్లు అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి? 3 4 30 నిమిషాలలో 5 నిమిషాలు 5 నిమిషాలు 5 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్లు. నువ్వు చూసేది ఎంత ఉంది? 15 నిమిషాలు. దానికోసం ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు? 5 నిమిషాలు చాలు దేవుని యందు దివ్య కారుణ్య జపమాల భక్తితో జపిస్తే. కనుక దివ్య కారుణ్య జపమాల జపించండి. ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటలకి.
ఓకే, మధ్యాహ్నం 3 తెల్లవారు 3 గంటలకి చెబితే సంతోషమే. దాని గురించి నిద్ర పాడు చేసుకొని, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని గుండె నొప్పులు తెచ్చుకోకండి. ఓకే, దేవుని యందు ప్రియులారా. ఇక 5వది ఫర్గివ్నెస్. ఆత్మీయ జీవితంలో మనం చేయదగ్గది ఫర్గివ్నెస్. నీవు ఎవరికైనా ద్రోహం చేస్తే వెళ్ళి ఐ యామ్ సారీ అని చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. ఐ యామ్ సారీ అని చెప్పకుండా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకండి. ఐ యామ్ సారీ చెప్పాలి. ఫర్గివ్నెస్, క్షమాపణ ఇవ్వాలి, క్షమాపణ అడగాలి. నీకు ఎవరైనా ద్రోహం చేశారనుకో, వాళ్ళని ఐ ఫర్గివ్ యూ, అట్లీస్ట్ మనసులో ఐ ఫర్గివ్ యూ సో అండ్ సో, ఐ ఫర్గివ్ యూ సో అండ్ సో అంటూ క్షమాపణ అందించాలి. క్షమాపణ కోరాలి, క్షమాపణ అందించాలి. ఇది మొట్టమొదటి అంశం. దేవుని యందు ప్రియులారా, 5 ఉన్నాయి. టేక్ యువర్ స్పిరిచువల్ లైఫ్ సీరియస్లీ. ఆత్మీయ జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం ఈ 2024వ సంవత్సరంలో. అందులో పాప సంకీర్తనము ఎప్పుడు ఒకసారి, దివ్య పూజాబలి ప్రతి ఆదివారం వచ్చే వాళ్ళకైతే వారపు దినాల్లో వచ్చే వాళ్ళకైతే ఒక పావుగంట ముందు, పావుగంట తర్వాత. 3వది జపమాలకు కట్టుబడి ఉండండి. 4వది దివ్య కాని జపమాలకు కట్టుబడి ఉండండి. 5వది క్షమాపణ అడగండి, క్షమాపణ ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది నూతన సంవత్సర సందేశం మనందరికీ. ఈ తీర్మానాలు తీసుకుందాం. 2వది దేవుని యందు ప్రియులారా, 2వది గివ్ టైమ్ టు యువర్ ఫ్యామిలీ. ఏంటండి? గివ్ టైమ్ టు యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబమునకు సమయం ఇవ్వండి, నీ కుటుంబానికి సమయం ఇవ్వండి. ఎలాగండి అంటే, వాళ్ళు సోషలిస్టులు, ఫ్యామిలీ కౌన్సిలర్స్ చెప్తున్నారు, ప్రతి కుటుంబం రోజులో గంట సేపు అయినా కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడాలంట. గంట సేపు అవ్వదేమో నాకు తెలిసి, కనుక వారానికి కనీసం ఒక గంట సేపు అయినా, వారానికి కనీసం కుటుంబంలోని అందరూ కలిసి కూర్చోండి. అన్ని పనులు, సెల్ ఫోన్ పక్కన పెట్టండి. ఓకే, కలిసి భుజించండి. టీవీలు ఏమి చూడకండి. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోండి. ముఖ్యంగా భార్యాభర్తలు అయితే ప్రతిరోజు ఉండాలి. భార్యాభర్తలకి ఇది కంపల్సరీ. కుటుంబ సభ్యులకు నెలకి వారానికి ఒక్కసారి ఒక గంట. ఈ గంటలో ఏంటో తెలుసా? భర్త చేసిన మంచి పనులు భార్య లేదంటే పిల్లలు పొగడాలి. నువ్వు చాలా పొగడం కాదు, మీరు మంచి పని చేశారు, నాకు చాలా ఆనందంగా ఉంది, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, మీరు త్రాగుడు మానేశారు, మేము చాలా సంతోషంగా ఉన్నాం, మీరు కోపం తగ్గించుకున్నారు, మాకు చాలా ఆనందంగా ఉంది. ఏ పాజిటివ్ స్ట్రోక్ ఈజ్ ఎ వండర్ఫుల్ మెడిసిన్. తిరుగులేని మెడిసిన్. జబ్బులు గిబ్బులన్నీ పోతాయి. గుండెల్లో ఎక్కడైనా బ్లాకులు ఉంటే పారిపోతాయి. ఎందుకంటే సైకలాజికల్ హ్యాపీనెస్ అటువంటిది. దేవుని యందు ప్రియులారా, ఈ బ్లాక్స్ రావడానికి కారణం టెన్షన్స్. దేవుని యందు ఇటువంటి పాజిటివ్ స్ట్రోక్, ఒక అప్రిషియేషన్, ఒక మంచి మాట వింటే శరీరం అంతా కూడా కుదురు పడుతుంది. కనుక కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, పిల్లలు తప్పు చేశారనుకో, నువ్వు నాశనం అయిపోతావరా, నువ్వు దిక్కులేని మాట, అలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా పిల్లవాడు చెప్పండి, ఇదిగో నాయన మనం చెప్పాను, నువ్వు చేయలేదు, నాకు బాధ కలిగింది, అంతే, పర్వాలేదు కానీ నేను బాధపడ్డాను, ఒక మాట. పిల్లవాడు రాత్రి 12 గంటలకు రాలేదు, ఫోన్ కూడా చేయలేదు, వాడిని పచ్చి బూతులు తిట్టకండి. ఇదిగో ఆ రోజు నువ్వు రాలేదు కదా, చాలా భయపడిపోయాను, చాలా బాధపడ్డాను, టెన్షన్ పడిపోయాను, నాకు బాధ కలిగించావు, అయినా పర్వాలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా బిడ్డవి. దేవుని యందు ప్రియులా, కుటుంబ సభ్యులు ప్రశ్నలు అడగండి, సమాధానం కోరండి. వాళ్ళు ప్రశ్నలు అడిగితే మీ సమాధానం చెప్పండి. ఏదైనా సజావుగా, నెమ్మదిగా, సౌమ్యముగా, దీనతతో మాట్లాడితే దేవుని ఇట్స్ ఏ వండర్ఫుల్ హీలింగ్ సెషన్. ఇట్స్ ఎ వండర్ఫుల్ హీలింగ్ సెషన్. కనుక కుటుంబానికి టైం ఇవ్వండి. ఓకే, నన్ను సినిమాకి తీసుకెళ్ళలేదు, నన్ను పార్కు తీసుకెళ్ళలేదు అని గొడవలు పెట్టకండి. మీ భర్తలను రాచి రంపాన పెట్టకండి. ఓకే, ఒక్కసారి నీ తమ్ముడో, నీ అక్కో, నీ చెల్లో వాళ్ళ భర్తలు చూడండి. వాళ్ళతో పోల్చుకుంటే బహుశా నీ భర్త 1000 రెట్లు దేవుడండి అంటామన్నమాట.
కనుక అది కూడా ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను దేవుని యందు ప్రియమైన సహోదరి. సో గివ్ టైమ్ టు యువర్ ఫ్యామిలీ, ఓకే. అండ్ ఇందులోనే మరొకటి, నీ తల్లిదండ్రులు ఎక్కడో దూరంగా ఉంటే కనీసం ఒక పర్టికులర్ టైం, ప్రతి నెల ప్రతిరోజు ఈ టైంకి మా అమ్మ నాన్నకు ఫోన్ చేస్తా, లేదు రోజు అవదా ప్రతి వారం ఆదివారం 12 గంటలకి ఫోన్ చేసిన తర్వాత భోజనం చేస్తా. ఒక టైం ఫిక్స్ చేసుకోండి, ఓకే. వృద్ధులైన తల్లిదండ్రులకు మీ సమయాన్ని ఇవ్వండి. వృద్ధులైన తల్లిదండ్రులతో మాట్లాడండి. వారిని వదిలేయకండి, వారిని మర్చిపోకండి. అండ్ టైం పక్కాగా అదే టైంలో మీరు చేయాలి. ఆ టైంకి వాళ్ళు వేచి ఉండాలి. ఈ టైంకి నా కొడుకు ఫోన్ చేస్తాడు. వీలైతే కనీసం నెలకు ఒక్కసారైనా వారిని వెళ్ళి సంప్రదించండి. దేవుని యందు ప్రియమైన సహోదరి వాళ్ళని కలవండి ఇన్ పర్సన్. ఇది కుటుంబానికి నీవు ఇచ్చే టైం. రెండవది, ఓకే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి ఏంటి? ఆత్మీయ జీవితాలను సీరియస్గా. రెండవది, కుటుంబానికి సమయం ఇవ్వాలి. మూడవది, దేవుని యందు ప్రియులారా, సంవత్సరంలో 2024లో ప్లాన్ ఏ పిల్గ్రిమేజ్, ఒక తీర్థయాత్రను ప్లాన్ చేయండి, ఓకే. తప్పని అవసరమే మనకిది ఒక తీర్థయాత్ర. ఎందుకంటే బాగా గమనించండి తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీతో ఉండేది 15 సంవత్సరాల వరకే. ఒక పక్షి పిల్ల గూట్లో ఉన్నంత వరకే. తర్వాత ఏమవుతుందో తెలుసా? అది ఎగిరిపోయిందనుకో మళ్ళీ తిరిగి వస్తారో తెలియదు. 15 సంవత్సరాల తర్వాత వాళ్ళ లోకం వేరే. 15 సంవత్సరాల వరకే అమ్మ నాన్న, తర్వాత వాళ్ళ లోకం స్నేహితులు. ఒక 5 సంవత్సరాలు పొరపాటున రాకూడని వ్యక్తులు వచ్చారనుకో, మీకు తెలుసు, రాకూడని వ్యక్తులు వచ్చారనుకో తల్లిదండ్రులు ఎగిరిపోతారు, ఫ్రెండ్స్ కూడా ఎగిరిపోతారు. ఆ ఒక్క పర్సనే. పగలు లేదు, రాత్రి లేదు, ఫోన్లు, మెసేజ్, వేరే ప్రపంచంలో వాళ్ళు బతుకుతారు. ఈ ప్రపంచం వాళ్ళకి కనిపించదు. తర్వాత ఉద్యోగం, తర్వాత వివాహం, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తతంగమే. దేవుని యందు ప్రియులారా, కనుక వాళ్లకు తల్లిదండ్రులతో గడిపిన మధుర క్షణాలు ఏవి? కనుక తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబము ప్లాన్ ఏ పిల్గ్రిమేజ్. కుటుంబ సమేతంగా ఒక దగ్గరికి వెళ్ళండి. టెన్షన్ పడకండి, వెళ్ళి గడపండి. అక్కడ 1-2 రోజులు సమయం వెచ్చించండి. ఎందుకంటే ఆ మధుర క్షణాలే వాళ్ళకు గుర్తుంటాయి జీవితాంతం వరకు. నువ్వు కూడబెట్టిన డబ్బులు పనికిరావు, అవి వృధా అయిపోతాయి. అందుకే మన విచారంలో సంవత్సరానికి ఒక్కసారి ఎక్కడికో తీసుకువెళ్తున్నాను. ఎందుకంటే మీరు మీ కుటుంబంగా మీరు ప్రేమలో ఎదగాలి, ఇతరులతో కూడా మీరు కలవాలి. వచ్చామా పోయామా అంటే నీ పక్కవాడు నీకు తెలీదు. అందరము కలిసి వెళ్ళి కలిసి వచ్చినప్పుడు ఒకరినొకరు తెలుసుకుంటాం. మనం ప్రేమలో, విశ్వాసములో, ఐక్యతలో మనం ఎదగలుగుతాం. దేవుని యందు ప్రియులారా, కనుక బిజీ అని డోంట్ నెగ్లెక్ట్ దిస్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్లాన్ ఏ పిల్గ్రిమేజ్. ఆ దేవుని దగ్గరికి వెళ్ళి కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి ప్రార్థించండి, పుణ్యక్షేత్రాల్లో నిల్చొని ప్రార్థించండి. మీ ప్రార్థనలు ఫలిస్తాయి. ఆ తీపి జ్ఞాపకాలు మీ పిల్లలకు మీరు ఇచ్చే ఆస్తి. దేవుని యందు ప్రియులారా, మీరు లేకపోయినా ప్రపంచం ఏమీ ఆగిపోదు, ఏం కాదు. ఒక 2 రోజులు నో ప్రాబ్లం. ప్లాన్ ఏ పిల్గ్రిమేజ్. మూడవది, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నాలుగవది, దేవుని యందు ప్రియులారా, మన పెద్ద భూతం, దెయ్యం ఏంటి? ఒక పెద్ద బాంబు మన జోబులో ఉంటుంది ఎప్పుడు. ఏంటది? మొబైల్ ఫోన్. ఎవరితోనో మాట్లాడుతుంటో చెప్పారన్నమాట, ఫాదర్ మా ఇంటికి వెళ్ళగానే మా ఫోన్ ఒక దగ్గర పెట్టేస్తాం, మా అమ్మ ఎలా చేయదు, ఒక దగ్గర పెట్టేస్తాం. ఫోన్ జోబులో పెట్టుకొని తిరగం, జోబుని పాకెట్లో పెట్టుకొని తిరగం. ఫోన్ ఉండాల్సిన ప్లేసే వేరు. ఎవడన్నా ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి మాట్లాడమని అక్కడ పెట్టడమే. ఒకసారి తల్లి కళ్ళ ముందు ఉన్నప్పుడు ఫోన్తో నీకేంటి పని? ఒక కళ్ళ ముందు నీ తండ్రి ఉన్నప్పుడు ఫోన్తో నీకేం పని? నీ కన్న బిడ్డలు, నీ అపురూపమైన బిడ్డలు నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఫోన్తో నీకేం పని? వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఇంటికి వెళ్ళినప్పుడు డోంట్ బి అడిక్టెడ్. మనందరికి ఏమైందంటే ఇట్ బికేమ్ అనదర్ హ్యాండ్. మనకి ఎన్ని చేతులు? కొంతమందికి 4, 2 ఫోన్లుంటే 4 చేతులు. ఫోన్ మర్చిపోతే ఏదో లేదు ఏం లేదు, ఒక చెయ్యి పోయింది.
ఒక చెయ్యి అక్కడ వదిలిసేయని అన్నట్టు ఉంటుంది దేవుని యందు ప్రియులారా. కనుక వాటికి మీరు బానిసలు కాకుండా ఒక టైం పెట్టుకోండి. వాట్సాప్ చూడడానికి ఈ టైంలోనే వాట్సాప్ చూస్తా, ఒక అరగంట, ఓకే, ఒక అరగంట వాట్సాప్ మెసేజ్లు, యూట్యూబ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదంతా తీసి పక్కన పెట్టడమే. 24 గంటలు వాట్సాప్ చూడడం, 24 గంటలు యూట్యూబ్ చూడడం, ఇది మనకి దేవుని కళ్ళు, చెవులు, మెడ, నరం, వెన్నుపూస ఇవన్నీ కూడా బలహీనమైపోతున్నాయంట. ఈ నూతన సంవత్సరంలో మొబైల్ ఫోన్ అనే పెద్ద భూతానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తానని దేవునికి మాటిద్దాం. ఈ యొక్క నిర్ణయం తీసుకుందాం దేవుని యందు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఐదవది దేవుని యందు ప్రియులారా, కంప్యూటర్ గేమ్స్. మా ఇంట్లో లేదండి, టీవీ ఉన్నది. టీవీ, సీరియల్, మూవీ, కంప్యూటర్ గేమ్స్ ఇవి మన యొక్క సమయాన్ని హరించేస్తున్నాయి. విషయం ఏంటో తెలుసా దేవుని యందు ప్రియులారా, 70 సంవత్సరాలు మనం బతుకుతాం, ఓకే, అంతకు మించి బతికితే వండర్ఫుల్, చాలా చాలా మ్యాక్సిమం 70, ఓకే. ఇందులో నిద్రపోయే సమయం ఓ 30 సంవత్సరాలు ఉంటుంది, ఓన్లీ నిద్రపోవడానికి. ఇంకెంత ఉంది? ఆల్రెడీ మీకు ఒక 60, 50, 30 వచ్చేసాయి. ఇంకా మీ టైం ఎంత ఉంది? 50 సంవత్సరాలు అనుకో, ఇంకా 20 సంవత్సరాలు ఉన్నది. 50 సంవత్సరాలు నీకైతే నీకు ఇంకా 20 సంవత్సరాలు ఉంది. 20 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు నిద్రపోతావు? ఒక 3 సంవత్సరాలు నిద్రపోతూనే ఉంటావు. ఇంకా నీకు ఎంత ఉంది? దేవుని యందు టైమ్ ఈజ్ షార్ట్, డోంట్ వేస్ట్ టైం. మీరు అనుకుంటారు ఒక గేమ్ ఆడేసిన తర్వాత రెస్ట్ తీసుకున్న, ఆ గేమ్ కంప్లీట్ అవ్వదు. ఎందుకని? అది కంప్లీట్ అయితే వాడి బిజినెస్ పడిపోద్ది, వాడి ఫ్యాక్టరీ మూసేయాలి. కనుక వాడేం చేస్తాడంటే ఈ గేమ్ ఎప్పటికీ అవ్వదు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 100, లెవెల్ 1000, లెవెల్ 5000 వెళ్తానే ఉండాలి. నువ్వు ఆడుతూ ఉంటే వాడికి డబ్బులు వస్తూ ఉంటాయి. నువ్వు లెవెల్ కంప్లీట్ చేసావనుకో వాడికి డబ్బులు అయిపోతాయి. కనుక ఏది ఆగదు, సీరియల్ ఆగదు. సీరియల్ నువ్వు పుట్టినప్పుడు ఉంటుంది, నువ్వు ముసలి అయిపోయినంతకు అదే సీరియల్. ఆడు ముసలుడు అవడం మళ్ళీ. దేవుని యందు ప్రియులరా, ఆ హీరో ఆ హీరోయిన్ ముసలోళ్ళు ఎవరో అదేంటో విచిత్రం, అలా సాగుతూనే ఉంటుంది, ఓకే, సాగుతూనే ఉంటుంది. కనుక టీవీలు, సీరియళ్ళు, గేమ్స్, సినిమాలు ఆగవు, ఆ జీవితాంతం ఉంటుంది. దానితో సమయాన్ని వృధా చేయొద్దు, వాటికి దూరంగా ఉండండి అంటూ ఈ 2024వ సంవత్సరంలో మనం ప్రయత్నం చేద్దాం. 5 చెప్పాను, ఓకే. ఏం చెప్తారా ఒకసారి? మొట్టమొదటిది ఆత్మీయ జీవితం, రెండవది కుటుంబం, మూడవది తీర్థయాత్ర, నాలుగవది పెద్ద భూతం, ఐదవది మరికొన్ని భూతాలు, 5. ఆరవది దేవుని యందు ప్రియులారా బైబిల్ స్టడీ. మనందరి విశ్వాసం అంటాం, చాలామందికి బైబిల్ లేదు, బైబిల్ పట్టుకొని రారు, బైబిల్ తీయడం రాదు. యెషయా గ్రంథం అంటే వెతుకుతూ ఉంటాడు, ఆడి రోజంతా విత్తనే ఉంటాడు. మత్తయి శుభవార్త అంటే తీయడం రాదు. మనకి ఏమీ తెలియకుండా ఏదో దైవభక్తులం, విశ్వాసం చెప్పుకుంటాం. నో, దేవుని యందు ప్రియులారా, ఈ సంవత్సరంలో కనీసం ఏదో ఒక ఆన్లైన్ బైబిల్ కోర్స్, బైబిల్ స్టడీ చదవడానికి, జాయిన్ అవ్వడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ బైబిల్, ఈ దేవుని వాక్యం నిత్య రక్షణ కొరకు. న్యూస్ పేపర్ ఎందుకు పనికి వస్తుంది? న్యూస్ ఎందుకు పనికి వస్తుంది? న్యూస్ ఎందుకు పనికిరాదు? ఈరోజు చదివింది రేపటికి పాత అయిపోతుంది. కానీ ఇది 2000 సంవత్సరాలుగా అది ఎప్పుడు కొత్తగానే ఉంది. బైబిల్ దేవుని వాక్యము శక్తివంతమైనది, మార్గమునిచ్చినది దేవుని యందు ప్రియులారా. కనుక బైబిల్ స్టడీ చేద్దామన్న ఆలోచన కలిగి ఉండండి. దేవుడు మీకు దారినిస్తాడు, దారిని చూపిస్తాడు, ఓకే. 6వది. 7వది దేవుని యందు ప్రియులారా యాన్యువల్ రిట్రీట్. సంవత్సరంలో వడకం, జ్ఞాన వడకం. సంవత్సరంలో ఒక 5 రోజులు, లేదా 6 నెలలకి 3 రోజులు, లేదా నెలకి 1 రోజు, ఇలా మనకుంటుంది. రికలెక్షన్ ఆర్ స్పిరిచువల్ రిట్రీట్ గురువులందరికీ ఉంటుంది. అలా మీరందరూ, మనందరం కూడా, ఓకే, యాన్యువల్ రిట్రీట్లో పాలు పంచుకోవాలి. యాన్యువల్ రిట్రీట్ అంటే విశాఖపట్నంలో ఫాదర్స్ ఒకటి ఓపెన్ చేశారు, ఓకే. ఫాదర్ మరీదస్ మనకు వచ్చారు కదా, ఆయన అక్కడే రూమ్స్ ఉంటాయి. మనం ప్యాకేజింగ్ వెళ్ళిపోవడమే. వాళ్ళకి తక్కువ డబ్బులు, చాలా భోజనానికి మినిమం 200, 300 ఎక్కువ ఉండదు. సో రూమ్ ఇస్తారు, బెడ్ ఇస్తారు, ఫ్యాన్ ఇస్తారు. రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రార్థనలు కొనసాగుతూనే ఉంటాయి. ఇటువంటి స్పిరిచువల్ రిట్రీట్లో ఏలూరులో కూడా
బెన్నీ ఫాదర్ ఒకటి పెడుతున్నట్టున్నారు. ఇక పోటాల్లో, ముత్తంగిలో రిట్రీట్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ రిట్రీట్లో సంవత్సరంలో ఒక 3 రోజులైనా, సంవత్సరంలో ఒక 5 రోజులైనా కంప్లీట్గా ప్రార్థనలో ఉంటే ఈ సంవత్సరంలో మనం చేసిన పాపాలకు ఎప్పటికప్పుడు వీ కెన్ కమ్ బ్యాక్, వీ కెన్ రిఫ్రెష్. లేదంటే తప్పుడు మార్గంలోనే వెళ్ళిపోతూ ఉంటాం జీవితాంతం. దేవుని యందు ప్రియులారా, యాన్యువల్ రిట్రీట్లో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీ విచారణ గురువులు అవి కండక్ట్ చేయకపోతే మీరు అడగాలి. నన్ను ఎవడో అడగలేదు ఇప్పటికొచ్చి. కోర్స్ మనం పెడతా ఉన్నాం. అర్జీ ప్రకాష్ ఫాదర్ ఒకసారి వచ్చారు, యుగల్ ఫాదర్ ఒకసారి వచ్చారు కదా, రకరకాల ఫాదర్లు తీసుకుని మనం కండక్ట్ చేస్తున్నాం. కానీ మీరు అడగాలి, మాకు యాన్యువల్ రిట్రీట్ కావాలండి అని. మరి మీరు అంతా పాలు పంచుకోవాలి. కనుక ఇక్కడ కాకపోయినా ఒక సెంటర్కి వెళ్ళిపోయి అన్ని పనులు పక్కన పెట్టి కంప్లీట్గా నిమగ్నమై ఉండడం ఎంతో శ్రేయస్కరం దేవుని యందు ప్రియులారా. ఇది 7వది. 8వది దేవుని యందు ప్రియులారా, గివ్ యువర్ థైట్స్. గివ్ యువర్ థైట్స్ అనగా, థైత్ అనగా నీ యొక్క దేవునికి ఇవ్వాల్సినటువంటి 10% నువ్వు దేవునికి ఇవ్వండి. ఒక ఇల్లు కొంటే, ఒక కారు కొంటే, ఒక మొబైల్ కొంటే, ఒక వస్తువు ఏది కొన్నా గ్యారంటీ, వారంటీ ఉంటుంది. అవునా? బండికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ అంటే బండి ప్రమాదంలోకి వెళ్తే వాడు డబ్బులు ఇస్తాడు. దేవుని యందు ప్రియులారా, దేవునికి ఇచ్చే ఈ 10% ఎటువంటిదంటే నీ ఫైనాన్స్కి, నీ ఆర్థిక జీవితానికి అది ప్రొటెక్షన్, అది ఇన్సూరెన్స్, అది వారంటీ. తెలుసా? ఈ విషయం తెలుసా? ఇట్స్ ఏ వారంటీ, ఇట్స్ ఏ గ్యారంటీ, ఇట్స్ ఎన్ ఇన్సూరెన్స్, ఇట్స్ ఎ సెక్యూరిటీ, ఇట్స్ ఎ ప్రొటెక్షన్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ లైఫ్. మనం ఏం చేస్తుంటామంటే దేవునికి ఇవ్వడంలో దాచి 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 హాస్పిటల్లో పడేస్తాం. దేవునికి ఇవ్వడంలో దాచి 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 దొంగలకు ఇచ్చేస్తాం. దేవుని యందు ప్రియులారా, ఇట్స్ ఎ ప్రొటెక్షన్. మీ సంపాదనను పవిత్రీకరించబడుతుంది. మీ సంపాదన దేవుని కాపుదలలో ఉంటుంది. మీరు దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇస్తే, మీరు దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వనప్పుడు మీరు దొంగతనం చేసిన వాళ్ళు అవుతున్నారు. దేవుని జోబిలో నుంచి దొంగతనం చేసిన వాళ్ళు అవుతున్నారు. అప్పుడు దేవుని యందు ప్రియులారా, నువ్వు ఎంత సంపాదించినా నీకు తృప్తి అయితే ఉండదు. ఎంత సంపాదిస్తావో నీకు తెలియకుండానే నీ చేయి జారిపోతుంది. దేవుని యందు ప్రియులారా, ఇది ఒకటి. 2వది, ఈ థైట్స్ విషయంలో గుర్తుంచుకోవాలి. నువ్వు ఇవ్వకపోతే దేవుని ఆరాధన కొనసాగేది ఎలా? దైవికమైన పనులు కొనసాగేది ఎలా? హౌ విల్ దిస్ మిషనరీ వర్క్ విల్ కంటిన్యూ? బైబిల్ ప్రచురించాలి, పుస్తకాలు ప్రచురించాలి, సువార్త ప్రపంచమంతటా వెళ్ళాలి. నువ్వు ఇవ్వకపోతే అది ఎలా జాగుతుంది? ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. ఇక డబ్బులు మాత్రమే కాదు, థైత్ అంటే టైం థైత్. టైం థైత్ అనగా నీ సమయాన్ని దేవునికి కానుకగా ఇవ్వాలి. సమయాన్ని, వాలంటరీ వర్క్. విచారణలో పని జరుగుతుంటే నీ సమయాన్ని విచారణలో, దేవాలయ సేవలకు, చర్చిలో పనికి. నిన్నటి రోజున ఒకరు వచ్చారు, పూజకు ముందు వచ్చేసారు, అరగంట ముందు వచ్చి ఎవరు అడగలేదు, ఎవరు చెప్పలేదు, అక్కడంతా తుడుస్తున్నారు. నేను చూశాను. ఎవరు అడిగారు? ఎవరు చెప్పారు? తన సమయాన్ని దేవుని సేవలో వినియోగించడం. ఇది నాది కాదు, ఇది దేవుడిది. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి గుడి శుభ్రం చేసి వెళ్ళొచ్చు, గుడి సరౌండింగ్స్ శుభ్రం చేసి వెళ్ళొచ్చు, తప్పు లేదు. బాత్రూమ్లు కడిగి వెళ్ళొచ్చు. బాత్రూమ్లు కడగమంటారా? పరిశుద్ధ పాపు గారు, ఫ్రాన్సిస్ పాపు గారు ఇప్పటికీ కూడా, అతనికి 85 సంవత్సరాలతో ఇప్పటికీ కూడా తన బాత్రూమ్ తానే కడుక్కుంటారు. ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళ బాత్రూమ్ ఆయనే కడుగుతారట. దేవుని యందు ప్రియులారా, ఇలా ఇది దేవునిది, ఇది దేవుని ఆలయం, దేవునికి సేవ చేసుకుంటాను. ఎక్కడైనా క్రిస్మస్, గుడి పండగ, ఈస్టర్ పండగ ఉంది, వచ్చి సహాయం చేయండి అంటే వచ్చి బండబారిన హృదయాల వలె, కఠినాత్మల వలె వాళ్ళు చేసుకుంటుంటే చూస్తూ ఉంటారు. కానీ దేవుని యందు ప్రియులారా, గాడ్ విల్ పనిష్. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఎవరి కార్యములను బట్టి వారిని దేవుడు బహూకరిస్తాడు. నీ కఠిన హృదయం దేవుడు చూస్తున్నాడు. దేవుడు తప్పకుండా నీకు సంభావం ఇస్తాడు. దేవుని యందు ప్రియులారా, అటువంటి కఠినాత్మలు కాకండి. వాట్ ఎవర్ వీ కెన్ డూ
దేవుని సేవలో నీ సమయాన్ని, నీ శక్తిని, నీ శక్తియుక్తులను, నీ ఆరోగ్యాన్ని, నీ సంపాదనలో భాగాన్ని దేవునికి ఇద్దాం ఈ నూతన సంవత్సరంలో. దేవుని యందు ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎన్నయ్యాయి? 8, రైట్. 9వది దేవుని యందు ప్రియులారా, 1 month 1 spiritual book. ఒక నెలలో ఒక చిన్న పుస్తకం, ఇది దైవీకమైన పుస్తకం, చిన్న పుస్తకం, ఒక పునీతుల పుస్తకం, లేదంటే ఏదో ఒక పుస్తకాన్ని చదవగలడానికి మనం ప్రయత్నించాలి. క్యాథలిక్ చర్చ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లిటరేచర్. గొప్ప గొప్ప పునీతుల జీవితాలు మనకు అందుబాటులో ఉన్నాయి. దేవుని యందు ప్రియులారా, ఆ పుస్తకాలు చదివే ప్రయత్నం మనం చేయాలి. దేవుని యందు ప్రియులారా, 10వది స్టార్ట్ రీడింగ్ ద బైబిల్. ఈరోజు ఒక 5 అధ్యాయాలు, రేపు మరొక 5 అధ్యాయాలు, మరుసటి రోజు మరొక 5 అధ్యాయాలు. ఎవ్రీ డే దేవుని వాక్యం చదవకుండా నువ్వు ఏ రోజు కూడా పడుకోకూడదు. దేవుని యందు ప్రియులారా, ముఖ్యంగా మనము 170 రోజులలో బైబిల్ చదివే ప్రయత్నం చేస్తున్నాం. 92, 93లో ఉన్నాం. దరిదాపుల్లో 100వ రోజుకు వచ్చేస్తున్నాం. 100 రోజుల సెలబ్రేషన్ మనం కొనియాడతాం టైం ఉంటే తప్పనిసరిగా. దేవుని యందు ప్రియులారా, బైబిల్ని చదివే ప్రయత్నం మనం చేయాలి. దేవుని యందు ప్రియులారా, ఇక 11వది, ఆర్ యు క్రిస్టియన్స్? ఎస్ ఆర్ నో? ఆర్ యు క్యాథలిక్స్? అయితే ఉదాహరణకు నువ్వు క్రిస్టియన్ అని నిరూపించుకోవడానికి వెంటనే దాని పిల్లలు ఎవరైనా, రే పిల్లలు జపమాల ఉందా అని అడిగాను అనుకో, జపమాలండి నాకు లేదండి. ఉందా? జపమాల ఉందా? వెరీ గుడ్. జపమాల ఉందా? వెరీ గుడ్. జపమాల ఉందా? నేనే తప్పు, ఐఎమ్ సారీ. ఓకే, యు ఆర్ కరెక్ట్. ఓకే, కుర్రవాళ్ళ దగ్గర ఉందా? యూత్ పిల్లలు ఉన్నారా? జపమాల ఉందా? వాళ్ళ దగ్గర ఉండదు. దేవుని ఏంది? సో రోజరీ ఆర్ క్రూసిఫిక్స్, కీప్ ఇట్ క్లోజ్ టు యువర్ బాడీ. నీ శరీరమునకు దగ్గరగా, నీ మెడలో, నీ చేతిలో, నీ జోబిలో ఎప్పుడు కూడా మదర్ తెరేసా తన నడుముకి ఎప్పుడు జపమాల ఉంటుంది. మన అమ్మగారు, FCC అమ్మగారులు ఎప్పుడు వారి యొక్క నడుము బెల్ట్కు జపమాల ఉంటుంది. సో దట్ కీప్స్ యూ రిమైండింగ్ దట్ ఐ బిలాంగ్ టు గాడ్, దట్ ఐ హ్యావ్ టు ప్రే, ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. జపమాలను నిరంతరం ధరించండి. జపమాల, సిలువ, ఏదో ఒకటి, సమ్వేర్ ఇన్ యువర్ బాడీ, సమ్వేర్ ఆన్ యువర్ బాడీ, సమ్వేర్ క్లోజ్ టు యువర్ బాడీ. అది నువ్వు దేవునికి చెందినవాడవు, నువ్వు ప్రార్థించాలి అనే అంశాన్ని నీకు గుర్తు చేస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక చివరిగా 12వది స్టాప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. ఈ 2024 నూతన సంవత్సరం పాత సంవత్సరంలాగా ఉండకూడదు. నూతనంగా ఉండాలంటే పాత అలవాట్లను మనం విడిచిపెట్టాలి. దేవుని యందు పాత బట్టలు తీస్తే తప్ప కొత్త బట్టలు ధరించలేం. పాత కూర పాడేస్తే శుభ్రం చేసే తప్ప కొత్త కూరను పాత్రలో పెట్టలేం. అవునా? దేవుని యందు ప్రియులారా, అదేవిధంగా పాత అలవాట్లను తొలగించి క్రొత్త అలవాట్లతో నూతన సృష్టిగా మనం జీవిద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, 12 అంశాలు చెప్పాను. అన్నీ పాటించకపోయినా కొన్నైనా పాటించి నూతన సంవత్సరాన్ని నూతనం చేసుకుంటారని మనసారా ఆశీర్వదిస్తూ మీ అందరిని దీవిస్తూ ఉన్నాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారు, మీ అందరికీ తెలుసు ఆ యొక్క కప్ప స్టోరీ. తెలుసా? కప్ప స్టోరీ తెలీదా? ఒక పిల్లవాడు వచ్చి అడిగాడు, నాన్న ఒక పొడుపు కథ అర్థం చెప్తావా అన్నాడు. ఏట్రా బాబు అంటే, ఒక చెరువు ఒడ్డున 3 కప్పలు ఉన్నాయి. అందులో ఒక కప్ప నీటిలో దూకాలనుకుంది. ఇప్పుడు చెప్పు, ఇంకా ఎన్ని ఉంటాయి? 2. 2నా? 3. ఎందుకని? అది దూకాలనుకుంది, దూకలే, అలాగే ఉంది. ఈ కప్పలన్నీ మనమే. 2000 దూకాలనుకుంటున్నావా? అలాగే ఉంటావు. అనుకోకండి, దూకేయండి. ఓకే, దూకి వీటిని పాటించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనందరినీ కూడా ఈ నూతన సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో, విశ్వాసము, పుణ్యముల వరములతో దీవించి సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.